సో విషయం ఏంటంటే 1956 డొనేట్ చేసిన ఈ పర్టికులర్ ల్యాండ్ ఏదైతే ఉందో భూదాన్ ట్రస్ట్ ను సర్కారు రద్దు చేయడంతో ఖమ్మం జిల్లాలో కబ్జా భూముల వివరాలు సేకరించే పనిలో పడ్డారు అధికారులు. 2026 లో బుల్డోజర్లు పెట్టి మరి డెమాలిష్ చేసిర్రు ఆల్మోస్ట్ లైక్ 600+ ఫ్యామిలీస్. మరి 1956 నుంచి 2026 వరకు 70 years గ్యాప్ ఏం చేసిర్రు అండ్ ఇప్పుడు బేసిక్ గా ఈ ఖమ్మం డెమాలిషన్ లో ఈ స్టోరీ ఏదైతుందో దీన్ని మనం ఒక ఇమోషనల్ యాంగిల్ కాకుండా ఒక ఫ్యాక్చువల్ స్టోరీ మీద మాట్లాడదాం. ఎందుకంటే ఒక వాస్ట్ నంబర్ 600+ ఫ్యామిలీస్ హోమ్స్ లూజ్ అయినాయి అంటే వాళ్ళకి ల్యాండ్ ఎవరు ఇచ్చిర్రు, ఎవరు అలొకేట్ చేసిర్రు, మరి ఇప్పుడు అదే ఇన్నోసెంట్ పీపుల్ ఎందుకు సఫర్ అవుతున్నారు, కంప్లీట్ టైమ్ లైన్ తో ప్రకారం మాట్లాడదాం. సో బేసిక్గా 1950 భూదాన్ అంటే భూమి దానం చేసే ఒక కార్యక్రమం, ఒక మూమెంట్, ఒక స్టోరీ. ఇది 1950లో స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్గా. అప్పుడు ఈ భూదానం స్టార్ట్ చేసింది ఎవరంటే ఆచార్య వినోబా భావే. ఈయన స్టార్ట్ చేసిన మూమెంటే ఈ భూదాన్ మూమెంట్. సో ఈ భూదాన్ మూవ్మెంట్ యాక్చువల్గా ఏంటంటే పెద్ద పెద్ద జమీందారులు, పెద్ద పెద్ద ల్యాండ్ ఓనర్స్ ఉంటుండే కదా పాతకాలంలో. ఆ పెద్ద పెద్ద ల్యాండ్ ఓనర్స్ ఎవరికైతే ల్యాండ్ ఉండదో పేదోళ్ళకి ల్యాండ్ పంచుతారు అనమాట దానం కింద. అండ్ ఈ భూదాన్ ప్రోగ్రామ్ లోనే 1953 నుంచి 1956 మధ్యలో కొంతమంది పూర్ పీపుల్ కి కొన్ని ల్యాండ్స్ దానం ఇస్తారు. అండ్ ఇలా భూదానం ఇచ్చిన భూమి ల్యాండ్స్ లో ఖమ్మం వెలుగుమట్ల ఏరియాలో ఒక 30+ acres ఆఫ్ ల్యాండ్ అది డొనేట్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఈ భూదానంలో ఈ పలానా 30 acres ఏవైతే డొనేట్ అయినాయో ఈ ల్యాండ్ గవర్నమెంట్ కి డైరెక్ట్ ఒక ప్రైవేట్ ప్రాపర్టీ లెక్క ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అది భూదాన్ కంట్రోల్ బోర్డ్ అని ఉంటుంది, దాని కింద ఉన్న ల్యాండ్ ఇది. అండ్ ఈ ల్యాండ్ ఎవరికైతే వెళ్ళినాయో వాళ్ళకి ఒక ప్రాపర్ పట్టా ఇష్యూ అవుతేనే వాళ్ళకి ఫుల్లీ లీగల్ ఓనర్షిప్ వస్తుంది. అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడనే ఫస్ట్ లీగల్ కాంప్లెక్సిటీ స్టార్ట్ అయింది. ఒక ప్రాబ్లం ఇక్కడ పుట్టుకుంది, ఇదే ప్రాబ్లం కి స్టార్టింగ్ పాయింట్. అండ్ ఇప్పుడు ఈ భూదానం అయినాక కొన్ని డెకేడ్స్ పాస్ అయినాయి, నో ప్రాపర్ టైటిల్స్. అండ్ 1950s ఆ పొద్దు నుంచి ఇప్పటి వరకు 2026 వరకు డెకేడ్స్ గడిచిపోయినాయి. ఆల్మోస్ట్ 70 years అనుకో. ఇన్ని ఇయర్స్ లో ఎవరికి ప్రాపర్ పట్టా ఇష్యూ అవ్వలేదు. అండ్ ఆ పలానా ల్యాండ్స్ ఏవైతే పంచుడు పోయినా వాటికి ప్రాపర్ క్లాసిఫికేషన్ డిఫైన్డ్ లేదు. అండ్ ఎవరికి ఏ భూమిలు పోయినా అది ఒక ప్రాపర్ రికార్డ్ కూడా లేదు. పేపర్ల మీద ఒక తీరు ఉంది, గ్రౌండ్ రియాలిటీలో ఇంకో తీరు ఉంది. అండ్ ఈ 70 years లో మల్టిపుల్ అడ్మినిస్ట్రేషన్స్ రన్ అవ్వడం, వాళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉండడం, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండడం, క్లియర్ టైటిల్స్, క్లియర్ అలాట్మెంట్స్ లేకపోవడం, వీటి వల్ల ప్రాబ్లం పెద్దగా అయింది. అండ్ ఇప్పుడు 1915 నుంచి కొంచెం ముంగడికి వచ్చేస్తే 2013 to 2014 మధ్యలో హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆ టైం ఫ్రేమ్ లో అక్కడ సెటిల్ అవ్వడం స్టార్ట్ చేసినాయి. అండ్ గుర్తుపెట్టుకోరి 2014 ఆ టైం ఫ్రేమ్ లోనే తెలంగాణ సపరేట్ అయింది. ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ పట్టాలు అందినా కూడా ఆ టైం ఫ్రేమ్ లోనే. చాలా మందికి అలాట్మెంట్ లెటర్స్ ఇష్యూ అయినాయి. అండ్ ఎవరెవరికైతే అలాట్మెంట్ లెటర్స్ ఇష్యూ అయినా వాళ్ళందరికీ 100 square yards ఇచ్చిర్రు అని చెప్పి క్లెయిమ్స్ ఉన్నాయి. అండ్ ఆ ప్లాట్స్ తగ్గట్టు వాళ్ళకి రోడ్, వాటర్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కనెక్షన్స్ కూడా ఇచ్చేసారు. సో ఇక్కడ కామన్ పీపుల్ ఎవరైతే ల్యాండ్స్ తీసుకున్నారో, ఎవరికైతే అలాట్మెంట్ లెటర్లు వచ్చినాయో వాళ్ళు ఏమనుకుంటారు, బేసిక్ గా అలాట్మెంట్ లెటర్లు వచ్చినాయి కాబట్టి ఇది గవర్నమెంట్ త్రూగానే వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద టైం గవర్నమెంట్ ఏదైనా ఇస్తే అది లీగల్ గా వెరిఫై చేసుకొని ఇస్తుంది కాబట్టి ఈ పలానా అలాట్మెంట్ లెటర్లు లీగల్, ఈ ల్యాండ్ మనది అని కామన్ పీపుల్ అనుకున్నారు. అండ్ ఇప్పుడు ఈ కామన్ పీపుల్ ఆ సంతోషంలో ఉండిపోయారు. వాళ్ళ టెక్నికాలిటీస్ ఏం రిలేట్ అవుతాయి ఇలా వచ్చిన భూముల నుండి అది వాళ్ళకి అంత ఐడియా లేకుండే. అండ్ ఇప్పుడు కామన్ పీపుల్ కి ల్యాండ్స్ రాగానే వాళ్ళు కూడా లోన్స్ తీసుకుర్రు, హౌసెస్ బిల్డ్ చేసుకుర్రు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెట్టిర్రు, త్రూ అవుట్ ది లైఫ్ సంపాదించిన ఇన్వెస్ట్మెంట్స్. ఇలా కామన్ పీపుల్ ఇల్లులు కట్టుకొని ఉండడం స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చింది యాక్చువల్ పెద్ద ట్విస్ట్. అలాట్మెంట్ లెటర్ అనగానే దట్స్ నాట్ ఈక్వల్ టు పట్టా. ఇక్కడ పట్టా ఉన్నోడే యాక్చువల్ అఫీషియల్ ల్యాండ్ ఓనర్. మళ్ళీ అలాట్మెంట్ లెటర్ అంటే ఏంది బ్రో, మరి అది ఎందుకు ఇచ్చారు గవర్నమెంట్ అంటే అది జస్ట్ ఒక టెంపరరీ అడ్మినిస్ట్రేటివ్ డాక్యుమెంట్. అంటే ఆ పలానా టైంలో ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ కింద రన్ అవుతుందో వాళ్ళు ఇచ్చిన ఒక టెంపరరీ డాక్యుమెంటే తప్ప అది పట్టా కింద కన్సిడర్ చేయరు. బట్ ఇప్పుడు ఈ కంప్లీట్ లీగల్ ఓనర్షిప్ కావాలి అనుకుంటే దానికి కావాల్సింది 4 things. ఒకటి ప్రాపర్ మ్యూటేషన్, సెకండ్ ఇది రెవెన్యూ రికార్డ్స్ అప్ టు డేట్ అయి ఉండాలి, థర్డ్ ఇది బోర్డ్ అప్రూవల్స్, ఏదైతే బోర్డు కింద ఇది ఉందో భూదాన్ బోర్డ్ దాని అప్రూవల్స్, అండ్ ఫైనల్ పట్టా. ఆ పట్టా పలానా పర్సన్ కి ఇష్యూ అయినట్టు ఒక డాక్యుమెంట్ ఉండాలి కంపల్సరీ. ఈ 4 steps లో ఏ స్టెప్ జరగకపోయినా టెక్నికల్లీ ఆ పలానా ల్యాండ్ ఏదైతే ఉందో అది భూదాన్ కిందకి వస్తుంది, ఇంకా ఆ బోర్డు ఆ కంట్రోల్లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు కోర్టులో ఏదైతే వాదన అయిందో అక్కడ అడిగిన క్వశ్చన్ కూడా ఇదే, దీనికి క్లియర్ టైటిల్ ఉందా? అండ్ కోర్ట్ ఆబ్వియస్లీ ఇమోషన్స్ త్రూ కాకుండా ఒక డాక్యుమెంటేషన్ ప్రకారం వెళ్తుంది కాబట్టి దీనికి క్లియర్ టైటిల్స్ లేవు
అంటే నార్మల్ పీపుల్ కి ఆ టెక్నికాలిటీస్ తెలియక వాళ్ళు ఎటువంటి డాక్యుమెంటేషన్ చేయించుకోక ఆ పలానా ల్యాండ్స్ ఏవైతున్నాయో అది భూదాన్ కిందనే ఉన్నాయి, ఈ పలానా పీపుల్ అక్కడ ఉండడం స్టార్ట్ చేసిర్రు అన్నట్టు పోయింది. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ అన్నట్టు. సో ఇలా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఇందాక మెన్షన్ చేసిన 4 థింగ్స్ లో ఒక్కటి లేకపోయినా సరే కోర్టులో ఉన్న కేసు వీక్ అయిపోతుంది. అండ్ డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర లేవు, నార్మల్ పీపుల్ ఫ్యామిలీస్ దగ్గర. సో వాళ్ళకే యాక్చువల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ టైంకి వచ్చేసాం 2026 డెమాలిషన్. ఇప్పుడు 2026 లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతుందో దాని రూలింగ్ లో ల్యాండ్ రివ్యూస్ జరిగినాయి బాగానే. అండ్ దీనికి హైకోర్టు ప్రొసీడింగ్స్ కూడా మెన్షన్ అయి ఉన్నాయి. అండ్ ఇక్కడ అథారిటీస్ మెన్షన్ చేసిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో ల్యాండ్ రివ్యూలో వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఆన్ భూదాన్ ల్యాండ్. అంటే ఈ 4 థింగ్స్, ఈ ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ లేవు ఈ పలానా పీపుల్ దగ్గర కాబట్టి వీళ్ళందరూ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసిర్రు ఆ భూదాన్ ల్యాండ్ మీద అని ఒక వర్డిక్ట్ కి వచ్చారు. అండ్ ఇప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి రిజల్ట్ బయటపడి ఫిక్స్ అయినాక ఎగ్జాక్ట్లీ ఫెబ్ 2026 లో అరౌండ్ లైక్ 600+ ఫ్యామిలీస్ ఇంతమంది ఇల్లులు గులగొట్టేసారు. అండ్ ఈ డెమాలిషన్ ని క్యారీ అవుట్ చేయడానికి హెవీ పోలీస్ డిప్లాయ్మెంట్, ప్రజలు ఏడవడము. అండ్ బేసిక్ గా అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ గా బీఆర్ఎస్ అయినా సరే కాంగ్రెస్ అయినా సరే ఇది కావాల్సుకొని పొలిటికల్ గా ఆడే గేమ్ అని అంటున్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ ఈ మాట అనడంలో నాకు ఒక వ్యాలిడ్ పాయింట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆలోచించు 2014 అరౌండ్ ఆ టైంలో తెలంగాణ సపరేట్ అయింది. ఎగ్జాక్ట్లీ 2013 తర్వాతనే 100+ ఫ్యామిలీస్ వచ్చి అక్కడ సెటిల్ అయినాయి. 2013 తర్వాతనే బేసిక్ గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్. సో ఆ టైంలో గవర్నమెంట్ ఏదైందో మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ గా రూల్ చేసే కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకున్నా సరే హైడ్రా పేరు మీద పలానా బీఆర్ఎస్ రూలింగ్ టైంలో ఎక్కడెక్కడైతే రియల్ ఎస్టేట్ ఎక్కువగా హైప్ అయ్యిందో ఆ ఏరియాలన్నీ పిక్ చేసి మరి టార్గెట్ చేస్తారు అనిపిస్తుంది. హైడ్రా డెమాలిషన్ చూసుకో, ప్రెసెంట్ గా ఖమ్మం ఇష్యూ చూసుకో. సో పబ్లిక్ లో ఈ డౌట్ కూడా ఉంది, అరే కాంగ్రెస్ ఎందుకు టైం చూసుకొని ప్లేస్ చూసుకొని మరి రియల్ ఎస్టేట్స్ ఎక్కడెక్కడైతే హెవీగా నడిచినాయో డ్యూరింగ్ బీఆర్ఎస్ రూలింగ్ ఆ ప్లేసెస్ ఎందుకు టార్గెట్ చేస్తుంది. నార్మల్ పీపుల్ కూడా ఒక డౌట్, అది కొంచెం సింక్ చేసుకుంటే కరెక్టే రాబే టు సమ్ పాయింట్ అనిపిస్తుంది. బట్ ఇక్కడ యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్ పార్టీస్ మధ్యలో అయ్యే సో కాల్డ్ క్లాష్ పక్కకు పెట్టేసి వీళ్ళ వాదనలు వీళ్ళ స్టేట్మెంట్లు పక్కకు పెట్టేస్తే నార్మల్ కామన్ పీపుల్ కి ఏం ఎఫెక్ట్ అయ్యింది అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. 2013 నుంచి చూసుకున్నా సరే ఇట్స్ లైక్ 10 years 13 years ఆఫ్ గ్యాప్. ఎవరైతే పలానా ఫ్యామిలీస్ అక్కడ సెటిల్ అయినాయో 100+ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు పుట్టడము, వాళ్ళ పిల్లలు స్కూల్ చదువుకోవడము, వాళ్ళ దగ్గర ఉన్న సో కాల్డ్ సేవింగ్స్, లైఫ్ సేవింగ్స్ మొత్తము ఒక ఫ్యామిలీ ఇల్లు కట్టుకోవడం స్పెండ్ చేసేయడం. అండ్ సడన్లీ ఆఫ్టర్ 10-12 years ఒక బుల్డోజర్ వచ్చి ఇల్లు కొట్టేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు. అండ్ ఒకప్పుడు ఆ గవర్నమెంట్ కామన్ పీపుల్ కి టెక్నికాలిటీ తెలియకుండా ఆ ప్రాపర్ జస్ట్ అలాట్మెంట్ లెటర్ పట్టుకొని ఇల్లులు కట్టేసుకున్నారు. అండ్ అప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ ఇలా గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ లీగల్ టెక్నికల్ గ్యాప్ కి దీనికి ప్రైజ్ ఎవరు పే చేస్తారు? పొలిటీషియనా, లేకపోతే అప్పట్లున్న అఫీషియల్సా, లేకపోతే ఒక కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సనా? ఎందుకంటే ఈ పలానా ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా వాళ్ళు ట్యాక్స్ పే చేసారు అండ్ బేసిక్ యూటిలిటీస్ కూడా కనెక్ట్ చేసుకున్నారు. సో ఓవరాల్ ఈ 70 years లో కంప్లీట్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ సిస్టమ్స్ మధ్యలో గ్యాప్ ఉండి వాళ్ళ లోపల లోపాలు ఉంటే ఈ కామన్ పీపుల్ ఎందుకు బేర్ చేయాలి? అండ్ ఇప్పుడు ఈ సో కాల్డ్ అడ్మినిస్ట్రేటివ్ మిస్టేక్ వల్ల ఆర్ఎల్స్ సో కాల్డ్ పొలిటికల్ పార్టీస్ రూలింగ్ మధ్యలో ఈ కామన్ పీపుల్ నలిగిపోవడం కరెక్ట్ కాదు. అది ఇక్కడనే కనికరం అనేది ఉండాలి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఉన్న దేనికంటే నార్మల్ పీపుల్ కి పేద ప్రజలకి దగ్గర తీసుకొని చూడడం. అండ్ ఒకప్పుడు రేవంత్ రెడ్డి డైలాగ్స్ కూడా అవే ఉండే, రెగ్యులరైజ్ చేయొచ్చు ఇలాంటి వాటిని అని చెప్పి. ఇప్పుడు చేసి వదిలేయచ్చు కదా, ఎందుకు చేస్తలేడు? అంటే ఆయన టైంలో ఆయన అధికారంలో లేనప్పుడు ఆపోజిషన్ ని బ్లేమ్ చేయడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ వాడాలి. అండ్ ఆయన అధికారంలో వచ్చినాక ఆయన కూడా అదే పని చేస్తాడా? అంటే ఒకప్పుడు నువ్వు అధికారంలోకి రావడానికి ఏవైతే మాటలు మాట్లాడినావో నువ్వు అధికారంకి వచ్చినాక ఆ మాటలు చేసి చూపిస్తే పబ్లిక్ కి నీ మీద ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది. బట్ అపోజిషన్ మీద ఏదైతే మాటల మీద పాయింట్ ఎత్తి చూపించిండో అదే మాటలు అవే పనులు ఈయన కూడా చేస్తున్నారు. సో పబ్లిక్ ఈ థింగ్ మీద ఫుల్ కోపంగా ఉన్నారు రేవంత్ రెడ్డి మీద. అండ్ ఇప్పుడు ఎంత మంది అయితే ఉన్నారో ఈ 600+ ఫ్యామిలీస్ వీళ్ళకి గవర్నమెంట్ ఏదైనా ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ లైఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం ఇన్వెస్ట్ చేసి ఉంటారు ఇలా. ఇప్పుడు మీకు ఓవరాల్ పిక్చర్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు కంక్లూజన్కి వద్దాం. 1956 లో ఒక మంచి ఇంటెన్షన్ తోటి భూదానం చేద్దాము అని చెప్పి పేద ప్రజలకు అని చెప్పేసి స్టార్ట్ చేసిన ఒక మంచి కార్యక్రమం ఇది. అండ్ 2013 లో ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉండేనో ఆ అడ్మినిస్ట్రేషన్ అలాట్మెంట్ లెటర్లు ఇచ్చింది. అండ్ 2026 లో డెమాలిషన్ అయింది. అండ్ ఈ 70 years ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ వల్ల నార్మల్ ప్రజలకి క్లారిటీ లేకుండే. అండ్ ఇప్పుడు సడన్ గా గవర్నమెంట్ చేసిన డెమాలిషన్ కి 600+ ఫ్యామిలీస్ ప్రాబ్లం ఫేస్ చేసి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ తోటి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి అడ్మినిస్ట్రేషన్ నుంచి జస్ట్ ఒక అలాట్మెంట్ లెటర్ ఉంటే యు ఆర్ నాట్ ది ఓనర్. పట్టా, రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డ్స్ ఇవన్నీ కూడా మార్చుకోవాలి. ఒక కామన్ పర్సన్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చేస్తే ఇవన్నీ కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్
పెట్టుకోవాలని చెప్పి ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఒకప్పుడు వేరే గవర్నమెంట్, ఇప్పుడు వేరే గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ లో వాళ్ళు ఏం చేసుకున్నారు మాకు సంబంధం లేదు, ప్రజెంట్ గవర్నమెంట్ లో మాకు నచ్చింది చేసుకుంటాము అంటే దానికి కామన్ పీపుల్ బలైతారు. గవర్నమెంట్లు ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా సరే ఏవైతే పర్టికులర్ రూల్స్ అయితే ఉంటాయో ఆ రూల్స్ కాన్స్టెంట్ గా ఉండాలి, వాటిని మార్చొద్దు. వాటిని మార్చి కామన్ పీపుల్ కి ట్రబుల్ క్రియేట్ చేయొద్దు. అండ్ ఎవరైతే ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఈ పలానా సిస్టమ్ నుండి, గవర్నమెంట్ నుండి, అడ్మినిస్ట్రేషన్ నుండి ఈ సడన్ గా రూల్స్ చేంజ్ అయిపోవడం, కామన్ పీపుల్ బలైపోవడం, వీటి నుంచి ఒక కైండ్ ఆఫ్ చిన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఉండాలి. ఎందుకంటే లీడర్లు వస్తారు పోతారు, ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటారు, ఈ పొలిటికల్ గేమ్ నడుస్తూనే ఉంటది. బట్ రియల్ గా పబ్లిక్ కి యూజ్ అయ్యే రిఫార్మ్ ఏంటంటే ఫ్యూచర్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవి రిపీట్ కాకుండా ఒక స్ట్రాంగ్ ల్యాండ్ గవర్నెన్స్ క్రియేట్ చేయాలి. అండ్ ఇప్పుడు కంప్లీట్ ఇష్యూ మీద మీరేమనుకుంటారో కింద కమెంట్ చేయి. కామన్ పీపుల్ చేసింది లీగల్ థింగ్ ఏనా, ఇల్లులు కట్టుకోవడం అలాట్మెంట్ లెటర్ ని బేస్ చేసుకొని, ఆర్ఎల్స్ ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందా? ఈ థింగ్స్ అన్ని మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై, టేక్